ప్రజల యొక్క జ్ఞాపక శక్తి చాలా తక్కువ అంటారు. నిజమేమో అనిపిస్తుంది. నాకు కూడా అలా అనిపిస్తుంది. ఒక 3-4 నెలల క్రితం మనకు ఇది ఈస్టర్న్ స్టేట్లో ఒక సంఘటన జరిగింది. సోనం అనే అమ్మాయి రఘువంశీ అనే అబ్బాయిని పెళ్లి చేసుకొని చక్కగా డబ్బున్నవాడిని వాళ్ళు చక్కగా హనీమూన్ తీసుకెళ్ళింది మేఘాలయలో చిరుపుంజి అని చెప్పి అత్యధికమైన వర్షపాతం ఉండే ప్రదేశం అని మా చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం. భారతదేశం మొత్తంలో అత్యధికమైన వర్షపాతం ఎక్కడ ఏ ప్రాంతంలో ఉండును అంటే చిరుపుంజి అని చెప్పారు మాస్టర్ గారు. ఆ చిరుపుంజి దగ్గరలో ఈమె ఏం తీసిందంటే ఒక 3 గూండాలని పెట్టుకుంది. కిల్లర్స్ని గూండాలు అన్నారా మరి ఏమన్నారు. వాళ్ళ 3 ఎంగేజ్ చేసి ఈ మొగుడిని చంపించేసింది. మళ్ళీ అది సావిత్రిలాగా మహాప్రతిభతలాగా ఏడుపులు హంగామా అవన్నీ మామూలే కదా. ఎందుకో పోలీసులకు అనుమానం వచ్చింది. వచ్చిన తర్వాత ఇదేంటి సంఘటన అనేటికి మొత్తం బయటపడింది. ఈవిడ్ని జైల్లో పెట్టారు. వీటితో పాటు ఆ 3 పెట్టారు. ఆ 3 డబ్బులు లేని వాళ్ళు కాబట్టి వాళ్ళు బయటికి రాలేకపోయారు బెయిల్ మీద. కానీ ఈ మాత్రం చక్కగా డబ్బు ఉంది కాబట్టి వాళ్ళ బాబు మస్తుగా ఖర్చు పెట్టగలదు కాబట్టి పెద్ద పెద్ద లాయర్ని పందిని నందిగా చేయగల లాయర్ని పెట్టుకొని ఈమెకు మాత్రం బెయిల్ తెచ్చుకున్నాడు. ఇవి తెచ్చినప్పుడు పాప సహాయపడిన 3 తేవద్దా? ఆ మాత్రం మంచి మర్యాద నీకు ఉండక్కర్లేదా? నీ కూతురు కోసమే కదా వాళ్ళ జైల్లో ఉంది. దౌర్భాగ్యుడా, దిక్కుమాలినాడా. సో ఇది ఒక కథకు ఒక పాఠం. పాపం స్థానికంగా జడ్జి ఏమంటారంటే ఆ కేసు ఫైల్ చేసేటప్పుడు ఆ చట్టాలు సరిగ్గా పెట్టలేదండి, ఆ సెక్షన్ ప్రకారం పెట్టలేదు కాబట్టి ఆమె బెయిల్ ఇచ్చేస్తా అంటాడు. ఇది ఎక్కడ న్యాయం అండి? పాపం పోలీసులకి ఎంత ఒత్తిడి ఉంటుందండి. దానికోసం సపరేట్ వ్యవస్థ ఉండాలండి. ఆ సపరేట్ వ్యవస్థ ఏం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఒకే మనిషికి నిజంగా నేను పోలీస్ స్టేషన్లో చూస్తూ ఉంటాను. ఆ కోర్టు వ్యవహారాలు చూసే వాళ్ళు ఒకరిద్దరు సపరేట్గా ఉంటారు. వాళ్ళు పాపం ఎంత టెన్షన్గా ఉంటారో. కోర్టు 2-3 ఉంటారు మొత్తానికి. వాళ్ళు ఆ కోర్టులో ఈ కోర్టులో అక్కడికి ఇక్కడికి పరిగెడుతూ ఉంటారు. మరి దానికి సరైన స్టాఫ్ ఉండదు. దాంతో కేసు కొట్టేసాడు, ఇది బెయిల్ ఇవ్వచ్చని. ఎందుకంటే దుర్మార్గం ఉంటుందా? కేసు ఇంత లైట్గా తీసుకుంటే మనం చూసాం కదా, పాపం ఆయనకి బట్టలు అని చెప్పేసి చంపేసింది. ఇలా పెరిగిపోతూనే ఉంటాయి. లాయర్లు మీరైనా సరే, జడ్జెస్ మీరైనా సరే జాగ్రత్తగా ఆలోచించాలి సార్. ఇలా చేస్తే ఎలాగా?